నీ ప్రాబ్లం చెప్పమ్మా. పేరు కుమారి. ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. మళ్ళీ రీకన్వల్యూషన్ చేయించుకొని 8 నెలల్లో మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్. ఫస్ట్ 3వ నెలలో స్కాన్ చేస్తే ట్విన్స్ అని చెప్పారు. తర్వాత 4వ నెల వచ్చేసరికి స్కాన్ చేస్తే ఒక బేబీ డెవలప్ అవ్వలేదు, ఒక బేబీ బాగుంది అనేసి అని అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక బేబీ ఉన్నదనేసి అన్నారు. నీకు ఎప్పుడైనా కడుపులో నొప్పి కానీ బ్లీడింగ్ కానీ ఏమైనా వచ్చిందా? ఒక 15 నెలల రోజుల క్రితం కొంచెం బ్లీడింగ్ అయ్యి కడుపులో పెయిన్ వచ్చింది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ వరలక్ష్మి, గైనకాలజిస్ట్, ఎస్కోట. ఈరోజు నేను ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్. అంటే ముందు కవల పిల్లలు ఉండి తర్వాత ఒక బేబీ అయిపోవటం. నాకు ఆ కేసు వచ్చింది కనుక దాని గురించి ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నాను. బి కుమారి అనే ఈ పేషెంట్దే 6 వీక్స్ అప్పుడు యూ కెన్ సీ 2 జెస్టేషన్ సాక్స్, అంటే కవల పిల్లల్ని చూడొచ్చు మీరు. అదే సేమ్ పేషెంట్ది మీరు జూలై 16th చూసే మాట అయితే ఇది ఒక బేబీ యాజ్ పర్ నామ్స్ పెరుగుతున్నది, ఇంకో బేబీ గ్రోత్ తగ్గిపోయింది. ఒక బేబీ ఇది ట్విన్స్లో, ఒక బేబీ ఇది, ఇంకొక గ్రోత్ తగ్గిపోయిన బేబీ ఇది. ఈ అమ్మాయికి పిల్లలు లేరని వచ్చారు. అండ్ పిల్లలు లేరని వస్తే మందులు ఇచ్చాము. మొదట 3 నెలల వరకు కవల పిల్లలు ఉన్నారు. ఇప్పుడు స్కాన్ చేస్తే ఒక బేబీ డెవలప్ అవడం ఆగిపోయింది. ఇగో ఈ ఉమ్మనీళ్ళ సంచిలో ఉన్న బేబీ డెవలప్ అవ్వకుండా ఆగిపోయింది. ఈ బేబీ ఎలాగైతే డెవలప్ అవుతుందో అది డెవలప్ అవుతుంది. ఇందులో ఉన్న బేబీ ఆగిపోయిన బేబీని యూట్రస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దీన్ని వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అని అంటారు.